చూడండి ఇదే రబ్బర్ టెక్స్చర్ అన్నమాట, రవ్వలాగా లేదు చూడండి. ఇప్పుడు ఈ పిండి స్పెషాలిటీ ఏంటంటే దీంతోనే దోశలు కూడా పోసుకోవచ్చు. హలో, మన 30 days టిఫిన్ రెసిపీస్లో ఇవాళ మన 20th రెసిపీ రబ్బర్ ఇడ్లీ. రబ్బర్ ఇడ్లీ ఏంటబ్బా అనుకుంటున్నారా? తమిళనాడు ఇడ్లీ అని కూడా అనొచ్చు. కాకపోతే తిరుపతి ఇడ్లీ అంటే చాలా మందికి గుర్తు వస్తుంది, ఎందుకంటే మన రవ్వ ఇడ్లీకి వాళ్ళ ఇడ్లీకి చాలా తేడా ఉంటుంది. తిరుమలలో మనం ఎక్కడ ఇడ్లీ అడిగినా ఇదే ఇస్తారు, పైన కానీ కింద కానీ. ఈ ఇడ్లీకి మన ఇడ్లీకి చాలా అంటే చాలా తేడా ఉంటుంది. మనం రవ్వ వాడి చేస్తే వాళ్ళు కంప్లీట్ గా ఓన్లీ ఉప్పుడు బియ్యంతో చేస్తారనమాట. చాలా తేడా ఉంది కాబట్టి ఆల్రెడీ ఇడ్లీలు అయిపోయినా మళ్ళీ వేరే రకం ఇడ్లీలు పెడుతున్నాను ఛానల్లో, ఖచ్చితంగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తమిళనాడు ఇడ్లీ కోసం ముందుగా బియ్యం నానేసుకుంటున్నాం రండి. తమిళనాడు ఇడ్లీ ఉప్పుడు బియ్యంతో చేస్తారు. ఉప్పుడు బియ్యం ఎలా ఉంటాయి చూడండి, మామూలు మన రేషన్ బియ్యం. రెండింటికి ఒకసారి తేడా చూడండి. గ్లాస్ ఉన్నట్టుంది. ఉప్పుడు బియ్యం నున్నగా జారిపోతుందా? ఇది మన రేషన్లో నార్మల్గా ఈ బియ్యం ఎలాగిస్తారో వాళ్ళకి రేషన్లో ఆ బియ్యం అలాగిస్తారు. మన రవ్వ ఇడ్లీ లాగా ఉండదు, కొంచెం రబ్బర్గా ఉంటుంది. ముందుగా బియ్యం నానబెట్టుకోవాలి. ఉప్పుడు బియ్యం కొలత తీసుకుంటుంది. ఉప్పుడు బియ్యం గ్లాస్తో 3 గ్లాసులు వేసుకోవాలి. ఇప్పుడు 3 గ్లాసులు ఉప్పుడు బియ్యం వేసుకున్నాం కదా, ఇప్పుడు మన రేషన్ బియ్యం 1 గ్లాస్ వేసుకోవాలి అదే కొలతతో. 3 ఉప్పుడు బియ్యము, 1 నార్మల్ బియ్యము. ఇప్పుడు ఉప్పుడు బియ్యం నార్మల్ బియ్యం 4 గ్లాసులు తీసుకున్నాం కదా, అదే గ్లాస్తో 1 గ్లాసు మినపప్పు వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇడ్లీ అయినా దోశ అయినా మంచిగా పొంగు రావాలంటే మంచి క్వాలిటీ అయిన మినపప్పు తీసుకోవాలి. పిచ్చి మినపప్పు తీసుకుంటే, లో గ్రేడ్ అయిన మినపప్పు తీసుకుంటే మంచిగా పొంగదు. ఇదొక టిప్పు. ఇప్పుడు ఈ పప్పులోనే కొంచెం మెంతులు వేసుకోవాలి. ఇప్పుడు ఇవి రెండు విడివిడిగా కడిగి నానబెట్టుకోవాలి. 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు తిరుపతిలో ఈ పిండితోనే వాళ్ళు ఇడ్లీ పెట్టుకుంటారు, దోశ పోసుకుంటారు. ఒక పిండితో 2 చేసుకుంటారు. రేకకోళ్ళు కూడా అంతే కదా. ఇప్పుడు కడిగి నానబెట్టుకొని సాయంత్రం గ్రైండ్ వేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాం. ఇక్కడ మేము పిండి గ్రైండర్కి వేసేది చూపించలేదు, కొంచెం వర్క్ ఉన్నింది కాబట్టి వీడియో తీయలేకపోయాము. చూడండి ఎంత బాగా పొంగిందో. మమ్మీ ఒక మాట చెప్పమనింది, ఇక్కడ బియ్యము మినపప్పు 2 వేరువేరుగా నానబెట్టుకున్నాం కదా, గ్రైండ్ చేసుకునేటప్పుడు కూడా ముందు మినపప్పు వేసి బాగా మెత్తగా ఫైన్గా పేస్ట్ లాగా చేసుకొని తర్వాత బియ్యం కొంచెం రవ్వలాగా ఉండించుకుంటే మరీ అంత రబ్బర్ లాగా రావంట, అది చెప్పమని. ఇడ్లీలు మన రవ్వ ఇడ్లీ లాగా ఉండవు, కొంచెం రబ్బర్ లాగా ఉంటాయి. రబ్బర్ అంటే రబ్బరే మమ్మీ, నిజంగా అసలు తిరుపతిలో కూడా ఆల్మోస్ట్ ఇవే పెడతారు. ఫస్ట్ 6 నెలలు హాస్టల్లో ఉన్నాయి కదా నేను చదువుకునేటప్పుడు, ఇవే పెట్టేవాళ్ళు మమ్మీ వారానికి. ఇవే కదా తిరుపతిలో రోజు పెట్టరు, ఒకసారి పెడతారు కదా, వారానికి ఒకసారి పెడతారు కదా. గడ్డల్లాగా మేమందరం అంటే తిరుపతిలోనే అందరు రారు కదా హాస్టల్కి, వేరే వేరే కర్నూలు, చిత్తూరు ఇట్లంతా వస్తారు కదా, అదే కర్నూలు, ఒంగోలు అందరు వెళ్తారు కదా, హైదరాబాద్, నెల్లూరు. నువ్వు నెల్లూరు నుంచి నెల్లూరు నుంచి వెళ్ళగదు, ఇప్పుడు వేరే వేరే దగ్గర నుంచి వస్తాయి కదా, అందరికి ఆ ఇడ్లీలు చూసి ఆశ్చర్యం వింత అనమాట. నల్లగా రబ్బర్ ఇడ్లీలు అని పేరు పెట్టేసాం మేము వాటికి. అసలు ఆ పచ్చళ్ళలో అద్దుకుంటున్నా గానీ పీల్చుకోదు మమ్మీ, మన రవ్వ ఇడ్లీ లాగా పీల్చుకోదు అది కదా. అసలు అసలు తెలియదు అప్పుడు దాకా మనకు ఒక అలాంటి ఒక ఇడ్లీ ఉంటదని ఏం తెలియదు. మనం ఎప్పుడన్నా గుడికి వెళ్ళినప్పుడు అట్లాంటప్పుడు తినేవాళ్ళం కదా. మనం ఎప్పుడైనా ఆలివేలు మంగాపురంకి వెళ్ళినప్పుడు అప్పుడు ఆకలి వేసేసి అక్కడ అందరూ అయ్యేలే పెట్టుకునేది, వాళ్ళకి అవి కొత్త కాదు. వాళ్ళకి రవ్వ ఇడ్లీ ఒక వింత, మనకి రబ్బర్ ఇడ్లీ ఒక వింత అనమాట. వాళ్ళకి రవ్వ ఇడ్లీ తగ్గించదంట, ఇదే తగ్గిస్తుందంట. కొంతమంది చెప్తున్నారు మమ్మీ అట్లా, నిజంగానే రవ్వ ఇడ్లీ అని తగ్గించకపోవడం ఏంటంటే మనం ఆడ రవ్వ ఇడ్లీ పెడతాంలా, రవ్వ ఇడ్లీయా ఏం బాగుంటుందమ్మా అదా అనేది. మనం ఇంకా రవ్వ కొనుక్కొచ్చుకొని ఆడ రవ్వ ఇడ్లీ పెట్టుకునేది. అప్పుడు మనల్ని ఎవరన్నా అడిగితే మనల్ని ఎంతగా చూసేది. నేను అక్కడ నేర్చుకుంది ఈ తిరుపతి ఇడ్లీ, ఎగ్జాక్ట్ గా రబ్బర్ ఇడ్లీ లాగే వస్తుంది చూడండి. కాకపోతే వేడి కొంచెం మెత్తగానే ఉంటాయి, బాగుంటది వేడిగా పెట్టి. దీంట్లో కూడా సాంబారే బాగుంటది మమ్మీ. మనకు కావాల్సినంత వరకు పక్కగా తీసుకోవాలి. దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి. కానీ ఇళ్ళల్లో పెట్టుకునే వాళ్ళు బాగానే ఉండేది, కానీ అంగట్లో మరి ఘోరంగా ఉండేది. కొంచెం అంటే కొంచెం సొడవ. రేఖకి ఇచ్చేది కదా, బాగానే ఉండేది. రేఖకి కొల్లే బాగానే ఉండేది. షాప్ లో మరి అసలు రబ్బర్ అంటే రబ్బరు, తింటుంటే నలగదు. కొన్ని షాపుల్లో బాగుంటాయి చిట్టి, బాగుంటాయిలే కానీ చట్నీ అద్దుతుంటే అసలు అతుక్కోదు మా దానికి, అది నాకు విచిత్రం. మా హాస్టల్లో అయితే ఇంకా ఎక్కువ. నీళ్ళు వేసుకొని చిట్టి లోపల నీళ్ళు పద్దారా దాంట్లో.
ఈ ఇడ్లీలోకి సాంబారే బాగుంటుంది. కానీ మనం మొన్న రవ్వ ఇడ్లీ పెట్టుకున్నాం కదా, దాంట్లోకి ఇడ్లీలోకి సాంబార్ ఎలా చేయాలో చూపించేసాము కాబట్టి దీంట్లో చూపించడం లేదు. ఈ ఇడ్లీలోకి కూడా సాంబారే బాగుంటుంది. ఇడ్లీలే 2 రకాలు చేయడానికి కారణం ఏంటంటే మన రవ్వ ఇడ్లీ వేరు, తమిళనాడు ఇడ్లీ వేరు. రెండిటికి చాలా అంటే చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు ఈ పిండి స్పెషాలిటీ ఏంటంటే దీంతోనే దోశలు కూడా పోసుకోవచ్చు. ఇప్పుడు ఇంట్లో ఇడ్లీలు పెడుతున్నారు అనుకో, ఎవరైనా దోశ కావాలనుకున్నారంటే దీంట్లోనే కొంచెం నీళ్ళు పోసి దోశ పోసేయచ్చు. కొంచెం నీళ్ళు వేసుకోవాలి. ఈ పిండితో చేసిన దోశలు అంటే ఇష్టం మమ్మీ, కానీ ఇడ్లీలు ఇష్టం లే. దోశలు బాగుంటుందా? దోశలు బాగుంటాయి. చూడండి కరెక్ట్గా 10 నిమిషాలు అయింది ఇడ్లీలు. 10 నిమిషాలు కూడా వస్తాయి మమ్మీ. 10 నిమిషాలు చాలు ఇటుకి. చూడు బాగా ఉడికిపోయింది. చూడండి ఇదే రబ్బర్ టెక్స్చర్ అనమాట, రవ్వలాగా లేదు చూడండి. దీనికి నేను రబ్బర్ ఇడ్లీ అని పేరు పెట్టింది. ఆల్రెడీ ఉందా మనమే అంటున్నాము మరి రబ్బర్ ఇడ్లీనే మనం అంటాం. ఇక్కడ చూడండి దోశ కాలిపోతుంది. ఈ దోశ మాత్రం బాగుంటుంది, మళ్ళీ క్రిస్పీగా వచ్చింది మమ్మీ దోశ. ఇదైతే తిరగని కూడా తిరగేయబడలే కదా. అబ్బా కలర్ చూడు మమ్మీ. చట్నీ కూడా చాలా ఈజీ. చూడండి 2 మిరపకాయలు వేసుకున్నాము, కప్పు వేరుశనగపప్పు వేసుకుంటున్నాం. చాలని కదా, ఇదే దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి, కొంచెం ఆవాలు వేసుకోవాలి, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఈ చిటపట్లు ఆడిన తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయ వేసుకోవాలి. మనం పల్లీలు మిక్సీ పట్టుకొచ్చే లోపల ఇది చల్లారుతుంది, దీంట్లోనే పోసేసుకోవచ్చు. అంటే వచ్చేస్తాయి మమ్మీ. నీళ్ళు చల్లాలా? ఇక్కడ మనం గమనించినట్లయితే పైన రబ్బర్గా ఉంది కదా, కొంచెం గంజి కట్టినట్టు అలా ఉంది. లోపల చూస్తే కొంచెం రవ్వగా ఉంది కదా. ఇలా రవ్వలాగా బియ్యాన్ని మనం గ్రైండ్ చేసుకుంటే మనకి స్పాంజ్ లాగా వస్తుంది. అదే బియ్యం కూడా బాగా మెత్తగా వేసేసుకున్నామంటే అప్పుడు రబ్బర్ లాగా వస్తుంది. ఇలా కొంచెం రవ్వలాగా బియ్యాన్ని గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకి ఇలాగా కొంచెం ప్లఫీగా వస్తుంది. మళ్ళీ మినప్పప్పును మాత్రం చాలా అంటే చాలా మెత్తగా వేసుకోవాలి. మరి ఇది ఇవాల్టి వీడియో. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అస్సలు. రేపు ఇంకొక వీడియోలో కలుద్దాం. బాయ్. సూపర్గా ఉంది. కరకర రాస్తుంది దోశ.